హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. మెయిన్ ఏంటంటే మంచిగా ఫ్రూట్స్ బాగా తినండి. ఇంకా వచ్చేసి ఫుడ్ కూడా రోజు ఒక ఎగ్ తినండి. మంచి మంచి ఫుడ్స్ అండి. రోజు అంటే అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినండి. ఈరోజు మా పిల్లలు సోయాతో ఏదో ఐటెం చేస్తామన్నారండి. పులావో ఏదో చేస్తామన్నారు. వీళ్ళు చూసి ఎలా వచ్చిందో చెప్తారండి. నేను చూసి నేను ట్రై చేసి మీకు చూపిస్తానండి. ఇంకా ఈరోజు ఏంటంటే మెయిన్గా ఇవి నుంజలండి, తాటి నుంజలు తీసుకురమ్మని చెప్పాను అనమాట. మామూలుగా కరోనా టైంలో తాటి నుంజలు తింటే కూడా చాలా మంచిదండి. ఇంకా వీటితో పాటు అంజూర పండ్లు ప్లస్ కివి పండ్లు, బొప్పాయి పండ్లు ఇలాంటివన్నీ మంచి మంచి ఫుడ్స్ తీసుకోండి. ఈరోజు వచ్చేసి హెయిర్ కేర్ వీడియో అండి. ఇంకేంటంటే మామూలుగా చాలా మంది నా జుట్టుని సాఫ్ట్ గా ఉంటది అని అంటారనమాట. నాదైతే సాఫ్ట్ గానే ఉంటదండి జుట్టు. అసలు నేను 10th క్లాస్ వరకు నాకు చాలా పొడవు ఉండేదండి జుట్టు. మా చిన్న అమ్మాయికి కూడా అలాగనే ఉంది అనమాట. ఇంకా నేను ఆ జుట్టుని కేర్ గా ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను మెంతిపిండి తలకి ఎలా పెట్టాలి అనేది మొత్తం నీట్ గా చూపిస్తానండి. ఇంకా ఏంటంటే మొత్తం మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నేను నీట్ గా చూపించాను. లాస్ట్ లో ఏంటంటే నా చిన్నప్పుడు వేసుకునే జడ అండి. అందరూ మూడు కాడలతో జడ ఎలా వేయాలి అనేది చూసారు, కానీ 4 కాడలతో ఎలా వేస్తారు అనేది కూడా నేను చూపించానండి. దాన్ని ఏమంటారంటే బుట్టకాడ జడ అంటారండి. చాలా బాగుంటది, ఎటు చూసినా జడనేనండి. నేను నీట్ గా చూపించాను, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి. ఇంకా వచ్చేసి హెయిర్ కి ఏ విధంగా ఏమేం వాడతారు అనేది కూడా నేను చెప్పాను అనమాట. ఇంకా అదే అండి ఇవాళ వీడియో. ఓకే, ఇంకా అలా పోయి ఇలా వస్తాం, ఎలా పెట్టాలి అనేది చూపిస్తానండి. సో ఓకేనండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీటికి వచ్చేసి 1 కప్పు పెరుగండి, 1/2 కప్పు వచ్చేసి కలబంద గుజ్జు ఇలా చెక్కు తీసి ఈ విధంగా పెట్టుకున్నానండి, 1/2 నిమ్మకాయ. ఇవి వచ్చేసి 1 కప్పు నిండా మెంతులండి, నానబెట్టిన మెంతులు, 1 కప్పు కరివేపాకండి. సో మెంతులు అయితే 4 టేబుల్ స్పూన్స్ నానబెట్టానండి. అవి ఉబ్బిన తర్వాత 1 కప్ అయినాయండి. టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దదే కదా, సో 4 టేబుల్ స్పూన్ల మెంతులు నానబెట్టానండి. వీటినన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి. మెంతులు, పెరుగు, కలబంద గుజ్జు, నిమ్మకాయ, కరివేపాకు అన్నీ వేసి మనము నైట్ అంతా ఓవర్ నైట్ నానబెడతాం కదా, సో ఆ నీళ్లు మాత్రమే ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పట్టుకోవాలండి, ఈ విధంగా ఉండాలన్నమాట మెంతిపిండి. పూర్తి గట్టిగా పట్టుకుంటే గాన మనము జుట్టుకు పెట్టడానికి వీలు కాదండి. సో ఈ విధంగా పట్టుకుంటే గాన మనకి జుట్టు కుదుర్లకు అంతా బాగా నీట్గా పట్టించుకోవచ్చండి. ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము మామూలుగా జుట్టును అంటే ముందు రోజు తలకైనా పోసుకోవచ్చు, లైట్గా జిడ్డు లేకపోయినా పర్వాలేదండి. పూర్తిగా జిడ్డు ఉన్న హెయిర్కి అయితే పెట్టకూడదు అనమాట. సో ఈ విధంగా ఉన్నా కూడా పర్వాలేదండి, పెట్టొచ్చు మనము. చుండ్రు ఈ విధంగా ఉంది చూడండి పాపకి. మెయిన్ ఏంటంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చుండ్రు ఎక్కువగా వస్తుందండి. ఇంకో విధంగా అంటే మామూలుగా దువ్వెనలు ఒకరిదొకరు వాడినా కూడా వస్తుంది. ప్లస్ ఎక్కువ జుట్టు ఆరబెట్టుకోకుండా జడలు వేసుకోవటము ఇలా చేస్తుంటారు కదా, వాటి వల్ల ఎక్కువ వస్తుందండి చుండ్రు. ఫస్ట్ జుట్టుని చిక్కు లేకుండా బాగా నీట్గా దువ్వుకోవాలండి. ఇట్లా పెద్ద పండ్ల దువ్వెన ఉంది కదా, చిక్కు తీసుకునే దువ్వెన, సో వాటితో ఇలా నీట్గా దువ్వాలండి. ఇలా చిట్లిపోయి ఉంటాయి చూడండి జుట్టు. వీటికి అసలు మెయిన్ ఏంటంటే మెంతులు చాలా బాగా పనిచేస్తాయి, ప్లస్ కరివేపాకు కూడా పనిచేస్తుందండి. మామూలుగా నేను పాతది క్లాత్ వేస్తానండి మెంతిపిండి పెట్టేటప్పుడు. సో మీ దగ్గర ఉంటే గాన పాత క్లాత్ వేసేసుకోండి. నేను పాప పాత డ్రెస్ వేసినది కాబట్టి నేను ఏం వేయలేదండి. ఈ విధంగా పైనుంచి కిందికి జుట్టు అటు సగం ఇటు సగం వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా దువ్వుకోండి. ఇలా పాయలుగా తీసి మనం మెంతిపిండి పెట్టుకోవాలండి. మనం పట్టాం కదా మిక్సీ,
పెరుగు, మెంతులు, కలబంద గుజ్జు, కరివేపాకు పట్టిన మిశ్రమాన్ని, నిమ్మకాయ రసం కూడా వేసాం కదండి. సో ఇలా పట్టియాలన్నమాట. చేతికి మొనవేళ్ళ చేతితో తీసుకొని ఈ విధంగా పట్టియాలండి. నేను పట్టించే విధంగా మీరు కూడా పట్టించండి. హెయిర్ గ్రోత్ అవుతుంది, ప్లస్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుందండి కరివేపాకు. సో ఆఫ్ అయిపోయిందండి. ఆ జుట్టుని ఈ విధంగా ముడిగట్టి పక్కన ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మిగతా హాఫ్ జుట్టుకి మనము ఈ అర్ధ భాగానికి మనం ఈ విధంగా పెట్టాలండి. ఇక్కడ నుంచేనండి, మొదటి నుంచి కాకుండా మీరు ఇది స్టాప్ చేసిన కాడ నుంచి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మెయిన్ ఏంటంటే కుదుర్లకు బాగా పట్టించుకోవాలండి. ఈ పేస్ట్ని కుదుర్లకు బాగా పట్టిస్తే కన మొత్తము ఇదేంటంటే ఇందులో పెరుగు కలుస్తుంది, నిమ్మకాయ రసం ఉంది, మెంతులకు ఉంది కాబట్టి చలువ కూడా వస్తుందండి పిల్లలకి. కండ్ల మంటలు రావు, ప్లస్ చాలా ఉపయోగపడుతుందండి మెంతులు, పెరుగు మాత్రము. చలువ మెయిన్ అండి. మెంతులు, పెరుగు చాలా చలవనిస్తాయి. ఈ విధంగా మొత్తం ఇలా పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ముడిని మొత్తం విప్పేసేయాలండి. మనం ఒక సైడ్కి ముడి కట్టి పక్కన పెట్టాం కదా, సో దీన్ని తీసేసి ఇలా మొత్తం అంతా కలపాలండి. ఇప్పుడు ఇలా పైకి జుట్టు అంతా అన్న తర్వాత పాపిడి నుంచి మళ్ళీ అప్లై చేసుకుంటా రావాలండి. చూడండి, ఇలా పైనుంచి చిటికెన వేలుతో ఇలా అనుకొని ఈ పిడికిడికి ఇలా సెట్ చేసుకోవాలండి. అప్పుడు మొత్తము మనము పిడికిట్లో ఎంత హెయిర్ ఉందో అంత హెయిర్కు పట్టించేసి కిందికి అనేసేయాలండి. ఇలా ఓకేనా. సో జుట్టు పైన అంతా ఈ విధంగా చుట్టేసేయండి. కొప్పు చిన్న చిన్న కొప్పు మీద కొప్పు కట్టుకుంటూ రావాలండి. ఒక్కొక్క లేయరు ఆ కొప్పు మీదనే చుట్టుకుంటూ రావాలండి. సో నెక్స్ట్ కూడా ఇలానే చిటికెన వేలుతో ఇలా అనుకొని తీసేసుకొని పిడికిడికి జుట్టు ఇలా పట్టుకొని మొదటి నుంచి కింది వరకు ఇలా అప్లై చేసేయండి. పిండి అనేది అలా ఉంటేనే బాగా పెట్టడానికి వస్తుందండి. వారానికి ఒక్కసారే కాబట్టి ఓపిక చేసేసుకొని ఇలా పెడితే గాన అసలు పిల్లలకి చుండ్రు నివారణ తగ్గుతుంది, ప్లస్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, జుట్టు రీగ్రోత్ కూడా అవుతుందండి. మెయిన్ ఇప్పుడు పిల్లలకి జుట్టు పెరగడం చాలా కష్టమైందండి. సో ఇలా చేస్తే గాన ఖచ్చితంగా పెరుగుతుందండి జుట్టు. ఈ విధంగానే నెక్స్ట్ స్టెప్ కూడా ఇలా తీసేసుకొని మళ్ళీ కొప్పు మీద చుట్టేసి మళ్ళీ కొప్పుకు కూడా ఇంకా లాస్ట్లో ఈ విధంగా ఉన్నదంతా అంటే బాగా కింది భాగం కూడా అనేసి
మొత్తం చుట్టేసేయండి. ఇలా టోటల్గా మొత్తం జుట్టు కొప్పులాగా చుట్టాం కదండి, చివరి లేయర్ కూడా అదే విధంగా చుట్టేసేయండి. ఈ విధంగా పెట్టుకొని 1 గంట బాగా అలాగనే పెట్టుకోవాలండి. సో వాటికి అంత కుదుర్లకి హెయిర్కి అంత నీట్గా పట్టించాం కదా, బాగా పట్టుకుంటుందండి. సో అలా రుద్దుకొని ఈ విధంగా అంటే టవల్తో ఇలా అనుకోవాలండి. అలా ఆరబెట్టుకుంటే మొత్తం అంతా కింద ఒకటే చోటనే మెంతిపిండి పడుతుందండి. మెయిన్ ఏంటంటే మెంతిపిండి పెట్టిన తర్వాత 1 గంట ఆగిన తర్వాత మనం స్నానం చేస్తాం కదా, ఫస్ట్ 2-3 జగ్గులు గోరువెచ్చని వాటర్తోనే పోసుకోవాలండి. అప్పుడు మొత్తం అంతా మెంతిపిండి అంతా రాలిపోతుంది. అలా చేయకుండా ఒకటేసారి వేడి నీళ్ళు పోసుకున్నామనుకో జుట్టుకంతా అతుక్కుంటుందండి. సో ఇదొక టిప్పేనండి. కొంచెం కూల్ వాటరో లేకుంటే గోరువెచ్చని వాటరో వేసేసుకొని మనము పోసేసుకోవటమేనండి. చూడండి జుట్టు ఇలా వచ్చింది, ఎంత సిల్కీగా స్మూత్గా చాలా షైనింగ్గా భలే ఉంటుందండి ఈ మెంతిపిండి, కలబంద, కరివేపాకు పెడితే కన్నా. సో చాలా బాగా పనిచేస్తుందండి చుండ్రుకి. నేను ఇలా వేసిన రోజు ఏదో ఒక హెయిర్ స్టైల్ వేస్తానండి మా పిల్లలకి. సో ఈరోజు ఏంటంటే నా చిన్నప్పుడు వేసుకున్న హెయిర్ స్టైల్ వీళ్ళకి వేస్తున్నానండి నేను. ఇంకా మెయిన్ ఏంటంటే చిట్లిపోకుండా ఉండాలి అంటే మనము నైట్ మాత్రం రోజు కంపల్సరీగా మామూలుగా జుట్టును దువ్వుకొని లూజ్గా వేసుకొని పడుకోండి. అలా చేస్తే కూడా వెంట్రుకలు చిట్లిపోవండి. అది మెయిన్ టిప్ అండి మామూలుగా. సో ఫస్ట్ ఈ విధంగా బాగా దువ్వాలండి జుట్టుని. ఇలా ఫస్ట్ అంతా ఒకటేసారి బాగా దువ్వుకొని, ఇంకా మనకు దువ్వేన అవసరం లేదండి. ఫస్ట్ ఇలా అనుకున్న తర్వాత ఒక్కసారి దువ్వుకొని చూపిస్తాను చూడండి. ఇలా ఈ చెయ్యి చిటికెన వేలు తీసుకొని ఇట్లా ఇక్కడ తీసుకున్నాం కదా మనము, ఈ చివరికి కొన్ని తీసుకున్నాం కదండి. సో మనము ఎంత ఈ బిగుమానం అనేది ఎన్ని ఉన్నాయి అనేది 4 కాడలు ఒకటే చూసుకోవాలన్నమాట. కాడ 2, ఇదొకటి 3, ఇదొకటి 4 అండి. 1వ భాగము ఈ విధంగా జడలోకి కలపాలండి. 3వ భాగం భుజం మీదకి వేయాలండి. 4వ భాగము ఈ విధంగా తీసుకొని జడలోకి కలుపుకోవాలండి. ఇక 3వ భాగం భుజం మీద వేసినది ఈ విధంగా జడ క్రిందికి అనుకొని ఇలా కలుపుకోవాలండి. ఇంకా 2వ భాగం మాత్రం పిడికుంటుంది. సో ఎడమ వైపు ఉంది చూడండి, 2వ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ జడ దువ్వుకుంటూ నున్నగా వేసుకోవాలండి. ఇలాగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా మళ్ళీ ఎడమ పక్కకు భుజం మీద వేసిన కాడను ఈ విధంగా క్రింద అనుకొని కలుపుకోవాలండి. మళ్ళీ ఈ కాడను తీసుకొని ఇలా
బొటన వేలు కాడ కలుపుకోవాలండి. అలా సో ఒక్కసారి నీట్గా క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. ఇలాగండి చూడండి, అలాగా ఇలాగే మొత్తం జడ నేను చెప్పిన విధంగా వేసేసి లాస్ట్లో హెయిర్ బ్యాండ్ వేసుకోవటమేనండి. ఉంటుందండి. చూడండి, జడ చుట్టూరు ఎటు చూసినా 4 దిక్కుల ఒకటే ఉంటుందండి జడ. సో చూడండి, క్రింది భాగము, కుడి పక్కకు, ఎడం పక్కకు, ఫ్రంట్ మొత్తం ఎటు చూసినా ఒకటే ఉంటుందండి. దీనినే బుట్టకాడ జడ అంటారు. రెడీ, బుట్టకాడ జడ. ఓకేనండి, ఇంకా ఇవాల్టి వీడియో చూసేశారు కదా. ఏం లేదండి, నేను చెప్పినట్టు అంటే ఆ జుట్టు పొడవును పట్టించి మెంతులు నానబెట్టుకోండి. ఇంకా ప్లస్ ఏమంటే మెంతులలోకి వచ్చేసి పెరుగు, కరివేపాకు, కలబంద, నిమ్మకాయ రసం నేను చెప్పినట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే నేను చూపిన విధంగా ఎలా లేయర్గా పెట్టాలి అనేది కూడా నీట్గా చూపించానండి. సో తల స్నానం చేసినప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో పోసుకోవాలి అలా చెప్పాను. ఇంకా జడ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలపండి. మీరు ఎలా వేస్తారు ఈ జడను, అంటే నేను వేసిన విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా వేస్తారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో. మెయిన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా చుండ్రు అయితే కంపల్సరీగా పోతుందండి. మెయిన్ కరివేపాకు ఏంటంటే ఈ నడుమ చిన్న పిల్లలకు కానీ వైట్ హెయిర్ వస్తుందండి. సో కరివేపాకు వలన వైట్ హెయిర్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చండి. ఇంకా ఏంటంటావా, మామూలుగా జుట్టు రఫ్ అవుతుందండి. అందరూ హెయిర్ కలర్స్ అంటే జుట్టుకి కలర్స్ వేసేస్తున్నారు. చిన్న వయసులోనే వైట్గా జుట్టు వచ్చేస్తుంది. ఇంకా అట్లాంటప్పుడు వారానికో 10 రోజులకో నెలకొకసారో మనం మెంతుపిండి పెట్టుకుంటే గాన మన జుట్టు అనేది అదే సాల్వుకి వస్తుందండి. కలర్స్ వేయడం వలన రఫ్ అయిపోతుంది జుట్టు, కానీ అలా మెంతిపిండి పెరుగు పెట్టడం వల్ల కూడా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే మెంతులు, పెరుగు ఇంకా చాలా చలువండి పిల్లలకి. ఇప్పుడు మామూలుగా ల్యాప్టాప్లలో మొత్తం చూసుకుంటా క్లాసులు జరుగుతున్నాయండి. సో వాటికైతే గాన ఖచ్చితంగా నివారిస్తుందండి ఈ పెరుగు, మెంతులు మాత్రము. మీరు కొంచెం ఓపిక చేసుకొని ఆ పెట్టే రోజు కొంచెం పని తగ్గించుకొని పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపించి అలా చేయండి. అందులో మొన్న లాక్డౌన్ అనే అందరు పిల్లలు ఇంటికి వచ్చారండి. కంపల్సరీ హాస్టల్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా చుండ్రు వస్తుంది. అది మాత్రం నేను 100% చెప్పగలనండి. కాబట్టి ఇలా ఒకసారి చెయ్యండి, చూడండి. ఈ టిప్పు మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.